హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఏంటా అనుకుంటున్నారా? చూసారా, ఇంత కాస్ట్లీ సారీని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఒక్కసారి కామెంట్ చేసేసేయండి. ఏంటా ఈ సారీ ఏంటి, యాక్సెప్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఇది నా మోస్ట్ ఆస్క్డ్ అనమాట. ఫ్రీక్వెంట్‌గా చాలామంది అడుగుతున్నారు. మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు క్యాజువల్ వేర్ చైన్స్ మీరు వేసుకుంటున్నాయి బాగుంటున్నాయి, కొంచెం డీటెయిల్స్ చెప్పండి, వెయిట్ ఎంత పడుతున్నాయి, ఇట్లాంటివి చాలామంది ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారనమాట. సో అందుకనే నేను ఈరోజు ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఇది నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లో ఒక చిన్న పార్ట్ అనమాట. క్యాజువల్ వేర్గా మన డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ మనం వేసుకునే చిన్న చిన్న పార్టీస్కి వాటికి ఎలాంటి దండలు సెట్ అవుతాయి, నేను ఎలాంటివి కొన్నాను, ఇట్లాంటి డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడా మిస్ చేయకుండా చూడండి. నా దగ్గర ఉండే కొన్ని మోడల్సే మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే, నేను ఈ చైన్స్ని నార్మల్గా కాకుండా ఇట్లా ఒక సారీ అని అట్లా ఊరికే మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనేసి కొంచెం డిఫరెంట్గా అట్లా పెట్టాను అంతే అనమాట. సారీ గురించి ఎవరు పెద్దగా అనుకోవద్దు. అయినా ఇంత కాస్ట్లీయెస్ట్ సారీని ఎవరైనా యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా చెప్పండి? అసలే గోల్డ్ కాస్ట్ చాలా చీప్లో ఉంది కదా. సో తప్పకుండా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక వీడియోలోకి వెళ్తే, నేను ఫస్ట్ ఈ జ్యువెలరీని మొత్తం మీకు చూపించాలనుకున్నవి నావి అంటే గర్ల్స్ వేసుకునేవి, అంటే ఇంకా మా హస్బెండ్ కిడ్స్ వాళ్ళవి ఉన్నాయి కానీ అవైతే చూపించట్లేదు. మనకి డ్రెస్సెస్ మీదకి బాగుండేవి కొంత జ్యువెలరీ అయితే ఇప్పుడు మీతో ఒక చిన్న సారీ అనే దాంట్లో అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక నేను అందుకని జ్యువెలరీ కదా అనేసి కొంచెం శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. ఈ శారీ కూడా నేను ఒక ఆన్లైన్ పేజ్లోనే తీసుకున్నాను అనమాట. ఆర్గన్జా శారీ, చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా ఉంది. మీకు కనుక దీని గురించి శారీ గురించి డీటెయిల్స్ కనుక కావాలంటే కామెంట్ చేయండి. నేను ఎక్కడ కొన్నాను, ఏ పేజ్లో కొన్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా ఇట్లా ఇదైతే రెడీ చేసేసాను అనమాట. ఇది నేను బ్యాక్ క్యామ్ నుంచి తీయబట్టి ఇట్లా ఉందనమాట. అందుకనే నేను ఇందాక మీకు ఫ్రంట్ నుంచి క్లోజర్గా చూపించాను. సో ఇప్పుడు నేను ఒక్కొక్క చైన్ గురించి క్లియర్గా మీకు నేను ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, ఎంత వెయిట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొన్ని పాయింట్స్ అనమాట. మనం అసలు గోల్డ్ అనేది ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, మన దగ్గర గోల్డ్ అనేది ఎక్కువ నిలవాలి అంటే మనం ఎట్లా చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ కూడా కొన్ని క్లియర్గా తెలుసుకుందాము. సో దట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. చాలామంది వేస్ట్గా ఖర్చు చేస్తూ ఉంటారు మనీ ఉన్నాయి కదా అనేసి. సో అట్లా వేస్ట్ చేయకుండా మనం కొంత మనీని కనుక ఇన్వెస్ట్ చేసుకున్నాము అంటే ఫర్దర్గా ఇంకా గోల్డ్ కాస్ట్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని మనం ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేసుకోకపోతే ఇంకా ఆడపిల్లలు కనుక ఉంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. అందుకని కొన్ని టిప్స్ అయితే నేను లాస్ట్లో షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ చైన్, ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అనమాట. ఇది 24 క్యారెట్స్ కాదు, 18 క్యారెట్స్ చైన్. సో ఇవే కొంచెం గట్టిగా కూడా ఉంటాయన్నమాట. ఒక 2 లేయర్స్ వచ్చి మధ్యలో చిన్న చిన్న బాల్స్ వస్తాయన్నమాట. నేను మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్ షాప్ ఓపెనింగ్స్ అట్లాంటి టైంలో వెళ్ళి తీసుకుంటానమాట. ఎందుకు అంటే ఆ టైంలో అయితే మనకి మోడల్స్ ఎక్కువ ఉంటాయి, కలెక్షన్ కూడా కొత్తవి ఉంటాయి, స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మంచి మోడల్స్ తెప్పించే ఛాన్స్ ఉంటుంది అనేసి ఇది కూడా మా ఇంటి పక్కన ఒక షాప్ వాళ్ళు ఓపెనింగ్ డే వెళ్ళానమాట, అక్కడ తీసుకున్నాను. అది వచ్చేసి నాకు 24 గ్రామ్స్ పడిందనమాట. బట్ చాలా దిట్టంగా ఉంది. మనకి 18 క్యారెట్స్ కాబట్టి మన కాస్ట్ కూడా తక్కువే పడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ చైన్ అనమాట. నా కాలేజ్ డేస్లో నా కాలేజ్ మేట్స్ అందరికైతే తెలిసే ఉంటుంది ఈ చైన్. సో నాకు చాలా ఇష్టమైందనమాట, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇది 2 సైడ్స్ 2 డిఫరెంట్ డిజైన్స్ అనమాట. చైన్ ఎటు తిరిగితే మనకి 2 డిఫరెంట్ సైడ్స్ 2 డిఫరెంట్ చైన్గా మనకి కనిపిస్తుంది అనమాట. సో అది చిన్న పెండెంట్. ఇది కూడా నాకు 20 గ్రామ్స్ 21 గ్రామ్స్ అరౌండ్ పడింది. ఇదైతే నేను చేయించాను అనమాట, ఎక్కువ డేస్ లైఫ్ రావాలి కాలేజ్ డేస్ మొత్తంలో అనేసి. సో అప్పట్లో చిన్నప్పుడు కదా మనకు అంత అవగాహన కూడా లేదు రెడీమేడ్ గురించి, అందుకని అట్లా చేయించాను అనమాట. నెక్స్ట్ చైన్ వచ్చేసరికి ఇది చాలా అంటే చాలామంది అడిగారనమాట. ఇది వచ్చేసి నాకు మొత్తం 6 గ్రామ్స్లో వచ్చిందనమాట ఈ చైన్. సో నాకు పాప కూడా ఉంది కదా, హెల్ప్ అవుతుంది అనేసి ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళది షాప్ ఓపెనింగ్ డేనే నేను అది కూడా పర్చేస్ చేశాను అనమాట. చిన్న చిన్న చామ్స్ వచ్చి బాగుంటుంది. అండ్ అనదర్ వన్ ఇది వచ్చేసి
మధ్యలో చిన్న చిన్న స్టోన్స్ వస్తాయన్నమాట. స్టోన్స్ కాదు, కుందన్స్ వస్తాయి. కింద ఒక బంచ్ లాగా కుందన్స్ అన్ని కలర్స్ ఫామ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇది కూడా నాకు 8 గ్రామ్స్ అలా పడింది. ఇది కూడా నేను మా మమ్మీ వాళ్ళ ఊరు అంటే కావల్లో షాప్ ఓపెనింగ్ అప్పుడే ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఏంటి షాప్ ఓపెనింగ్ అంటున్నారో, మోస్ట్లీ నేను చెప్పాను కదా, ప్రతిదీ కూడా నాకు మోడల్స్ డిఫరెంట్గా కావాలి తీసుకునే ఒకటైనా. సో అందుకని నేనైతే అట్లా తీసుకుంటానమాట. ఇదైతే నా వెడ్డింగ్ బిఫోర్ అనమాట, పెళ్ళికి ముందే చైనే అనమాట. ఇది కూడా ఇక్కడ మోడల్ కాదు, ఇది సింగపూర్లో తెచ్చారనమాట. మా మమ్మీ వాళ్ళు సింగపూర్ వెళ్ళినప్పుడు మన వాళ్ళు కామ్గా రారు కాబట్టి సింగపూర్ వెళ్ళినప్పుడు ఈ చైన్ తెచ్చారనమాట. ఇది కూడా నాకు 22 to 24 గ్రామ్స్ పడిందనమాట. చాలా అంటే చాలా దిట్టంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. పిల్లలు ఉంటే మాత్రం ఇలాంటివి ఈ బాల్స్ ఇట్లాంటివి రిఫర్ చేయండి. ఎందుకు అంటే కొంచెం గట్టిగా ఉంటేనే కదా, లేదంటే పిల్లలు తెంపేస్తారు. మా పిల్లలు లాంటి వాళ్ళు అయితే అసలు మా అమ్మ అయితే ఒంటి మీద వేస్తే అది ఇంకా తెగిపోవాల్సిందే అనమాట. విడిగా అయితే మన చేతికి అయితే నీట్గా ఎట్లా వేసింది అట్లయితే రాదనమాట. ఇంకా నెక్స్ట్ నేను డైలీ వేసుకునే బ్లాక్ బీడ్స్ ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా. ఇది కూడా నేను 6 గ్రామ్స్లో ఆ పెండెంట్ చేయించుకొని చైన్ ఒక లేయర్ తీసేసి అట్లా చేయించుకున్నాను అనమాట. ఇవి నా సింపుల్ డైలీ వేర్, మీన్స్ డైలీ వేర్ కాదు, క్యాజువల్గా నేను ఎక్కువ ప్రిఫర్ చేసి వేసుకునే చైన్స్ అనమాట. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మనం ఇట్లాంటి గోల్డ్ అనేది నిలబెట్టుకోవాలి అంటే ఫర్దర్ డేస్లో చాలా కష్టం. ఏమవుతుంది, మనం ఫెస్టివల్కి ఎంతో కొంత పేరెంట్స్ కానీ అత్తయ్య వాళ్ళు కానీ మనీ ఇస్తుంటారు. అవి కనుక మనం ఒక శారీ కాదు అనుకున్నాము అంటే మనం కొంత ఒక 10,000 ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, అంటే అందరు అట్లనే కాదు, ఇచ్చారనుకోండి అట్లా ఒక 10,000 20,000 అట్లా మినిమం ఎవరో ఒకళ్ళు ఇస్తుంటారు. అట్లాంటి మనీ అంతా మనం గ్యాదర్ చేసుకొని ఒక గ్రామ్ అట్లా గెయిన్ చేసుకొని అంతా గ్యాదర్ చేసి పెట్టుకుంటే ఒక్కసారిగా మనం 3-4 గ్రామ్స్లో చిన్న తీసుకున్నా చాలా, అదొక మంచి ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది, ఒక అసెట్గా ఉంటుంది. డ్రెస్సెస్, శారీస్ ఏముంది చెప్పండి, అవి మనం ఇప్పుడు తీసుకుంటాం ఒకళ్ళొక, మన కోసం అయితే మనం ఎప్పుడూ తీసుకోం. నాకు తెలిసి అయితే బయట వాళ్ళు అందరు మంచిగా వేసుకుంటున్నారు, మనము వేసుకోవాలన్న ఉద్దేశంతో తీసుకుంటాం. ఒకసారి తీసుకోకపోతే ఏమవుతుంది, ఓల్డ్ వేసుకుంటాయి, ప్రాబ్లం అయితే ఏముండదు కదా. ఒకసారి అనుకుంటారు, 2 సార్లు అనుకుంటారు. మన అసెట్ మనం నిలుపుకోవాలి, మన గోల్డ్ అనేది మనం నిలుపుకోవాలి, మనం జాగ్రత్త చేసుకోవాలి. అంతేకాని ఒకళ్ళ కోసం మనం క్లాత్స్ తీసుకొని హంగామా చేసుకొని ఏమవుతుంది, ఆ క్లాత్స్ ఒకసారి వేస్తాం, 2 సార్లు వేసుకుంటాం. ఒక 5,000 పెట్టి ఒక శారీ కొన్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ఫెస్టివల్కి, ఒకసారి 2 సార్లు వేసుకుంటాం, ఎక్కువ సార్లు వేసుకోము కదా. చూస్తే మళ్ళీ అయ్యో ప్రతిసారి ఇదే వేసుకుంటున్నారే అనుకొని దాన్ని ఎత్తి లోపల పెట్టేస్తాం. దాని బదులు గోల్డ్ అనుకోండి, మనకి ఒక ఫిక్స్డ్ అమౌంట్గా మన దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది, ఎప్పటికీ పోయేది కాదు. డ్రెస్సెస్ అన్న శారీస్ అన్న పోతాయి కానీ జ్యువెలరీ అయితే ఎప్పటికీ పోయేది కాదు. అందుకని మనం మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అంతా దీనికి చేసుకున్నాము అంటే, ఒక 2 శారీస్ కాదు అనుకున్నాము అంటే 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. 1 గ్రామ్ గోల్డ్కి ఇప్పుడు లైట్ వెయిట్లో చాలా అంటే చాలా మోడల్స్ వస్తున్నాయి. సో నేనైతే అట్లనే గ్యాదర్ చేసుకుంటాను అనమాట. ఒక్కసారిగా అన్నీ కొనుక్కొని మన ఇయర్లో మనకు వచ్చే అమౌంట్, మనకి అందరు ఇచ్చినవి అట్లాంటి అమౌంట్ అంతా 5,000 10,000 అట్లా మొత్తం గ్యాదర్ చేసుకొని ఒక్కసారిగా నేనైతే ఇట్లా లైట్ వెయిట్లో ఇట్లాంటి చైన్స్ అయితే తీసుకుంటానమాట. సో మీరు కూడా అసలు ఇట్లాంటి ఒక వేలో చూస్ చేసుకొని మనం కొనుక్కున్నాము అంటే మనకి ఎప్పటికైనా మంచి మోడల్స్ మన దగ్గర ఉన్నవి అవుతాయి. కానీ గోల్డ్లో అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, ఎప్పటికప్పుడు ఓల్డ్వే మళ్ళీ ట్రెండ్ అయిపోతున్నాయి. సో అందరూ ఉండే మనీని వేస్ట్ చేసుకోకుండా ఇట్లా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మనకి ఎప్పటికన్నా, ఇప్పటికని కాదు, మనకు అమ్మాయిలు కనుక్కున్నారంటే తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పెళ్ళప్పటికి ఒక్కసారిగా మనం బల్క్ అమౌంట్ పెట్టలేము. సో ఇట్లాంటివి కొంచెం కొంచెం కనుక పెట్టుకున్నాము అంటే మనకి పెళ్ళప్పటికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఒక ట్రిప్ అనుకోండి, ఒక ట్రిప్ కాస్టే అనుకోండి, ఆ కాస్ట్ తగ్గించుకోండి. ఒక ట్రిప్ మానుకుంటే వచ్చే నష్టం ఏం లేదు కదా, మనకుండే సరౌండింగ్స్లో మనం చూసుకోవచ్చు. ఇట్లా ఇన్వెస్ట్ చేసుకొని నేనైతే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అయితే గ్యాదర్ చేసుకుంటానమాట. సో ఇది నా సారీ స్టోరీ అయితే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.